నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో భారీగా కురుస్తున్న వర్షాలకి విజయవాడ మొత్తం కూడా రోడ్లన్నీ సముద్రాన్ని తలపిస్తూ ఉన్నాయి. మనం ప్రస్తుతం విజయవాడకి సంబంధించిన వరలక్ష్మి నగర్లో ఉన్నాము. వరలక్ష్మి నగర్లో గత 20 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడూ ఇలాంటి వర్షపాతం అయితే నమోదు కాలేదు అని అంటున్నారు. ఇళ్లలోకి నీరు నిలిచిపోవడము, అలాగే లోపల ఉన్న వంట సామాన్లు కానివ్వండి, అలాగే మంచాల వరకు కూడా మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచిపోవడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా ఇంట్లో ఉన్న ప్రజలందరూ కూడా రోడ్ల మీదే ఉండడము, తినడానికి త్రాగడానికి కూడా వారికి ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. ఈ రోడ్లో వెళుతున్నాం. వరలక్ష్మి నగర్లో దగ్గర ఒక 500 ఇళ్ళు, 1000 మంది జనావాసాలు నివాసం ఉంటున్నారు. ఎప్పుడూ కూడా వాటర్ ఇంత లోతున నిలిచిపోవడం అనేది కూడా ఎప్పుడు మునిపెన్నడూ జరగలేదని అంటున్నారు. మనం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళదాము. వాళ్ళు బయటికి రాని పరిస్థితి, మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదని కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచినీళ్ళు బయట నుంచి తెచ్చుకోవాలన్నా, తినడానికి ఏమన్నా బయట నుంచి తెచ్చుకోవాలన్నా మా ఇళ్లతో పాటు రోడ్లు కూడా మునిగిపోయాయమ్మా అని కూడా వాపోతూ ఉన్నారు వాళ్ళు. మనం చూసుకోవచ్చు, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి వాటర్, లోపలికి వెళ్ళిపోతున్నాయి. సగం వరకు నీళ్ళన్నీ నిలిచిపోయాయి. అందరూ కూడా ఇంత వర్షపాతం నమోదైంది కాబట్టి మళ్ళీ ఇంతే వర్షం కంటిన్యూ అయితే 2-3 డేస్ మా పరిస్థితి ఏంటి అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే అసలు ఎప్పుడు కూడా చూడలే ఇంత వర్షం. మేము మొత్తం ఇల్లు లోపల అన్నీ మొత్తం మోకాళ్ళలోతు నీళ్లు ఇళ్లలోకి కూడా వచ్చేసినాయి. పిల్లలు పడుకోవటానికి కూడా ఏమీ లేదు, నుంచోటానికి కూడా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ వానకి. అసలు మార్నింగ్ నుండి వచ్చినాయి, నైట్ లేదు కానీ మార్నింగ్ నుండి వచ్చినాయి నీళ్ళు. అసలు ఏమి వండుకోవటానికి కానీ తినటానికి కానీ ఏమీ అవకాశం లేదు మాకు. తాగటానికి మంచినీళ్ళు కూడా ఇది లేదు. అంత ఇక్కడ మొత్తం ఉంటాయి, ఒక 1000 కుటుంబాల దాకా ఉంటాయి. డాబాలోళ్ళు కానీ కింద కానీ పైన కానీ మొత్తం కలిపి 1000 కుటుంబాల పైనే ఉన్నాయి. గతంలో ఎప్పుడు ఇలా మునిగిపోలేదు, అసలు ఎప్పుడు కూడా లేదు. నేను దగ్గర నాకు 60 నిండుతున్నాయి. నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇంత నీళ్ళు ఇట వర్షం రావటం చేయటం కానీ ఎక్కడ ఎప్పుడు నేను చూడలేదు. మామూలుగా ఎప్పుడైనా పెద్ద వర్షాలు వచ్చినా వెలిగి ఆరిపోయేవి కానీ ఆగిపోయేది, కానీ ఇంత నీరు రావటం నేను ఎప్పుడూ చూడలేదు. మేము అసలు చాలా ఇబ్బందిగా ఉందండి మాకు పొద్దున్నుండి. అసలు పిల్లలైతే అసలు భోజనం కూడా ఆకలితో బాధపడుతున్నారు. ఎవరైనా వచ్చారమ్మా ప్రభుత్వ అధికారులు కానీ, లేకపోతే ప్రభుత్వ ఇదే క్లియర్ చేయడానికి వాటర్ క్లియర్ చేసే వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఎవ్వరు ఒక్కళ్ళు రాలా, ఏ ప్రభుత్వం వాళ్ళు రా. మీరు సమాచారం అందించారా ఇలా వాటర్ ఇళ్లలోకి వచ్చేసాయని? చేసినా కానీ ఇంతవాటికి ఎవరు వచ్చి తొంగని చూడలేదు, ఏ సహాయం అందించలేదు మాకు ఎవరికి. ఇక్కడ ఇల్లు చూసుకోవచ్చు, మనకి డోర్ సగం వరకు కూడా వాటర్ అయితే వచ్చేసాయి, వర్షపు నీరు చేరుకున్నాయి. మరి సామాన్లు అవన్నీ కూడా నీళ్ళల్లో తేలుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. లోపలికి ఇంట్లో కూడా వెళ్ళిపోయాయట వాటరు సమయానికి. అంటే లక్కీగా ఇంట్లో వాళ్ళెవ్వరూ లేరట, ఇంటికి తాళం వేసి ఉండడంతో వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అనేది మనకి లేదు. ఇక్కడ మనం హైట్లో ఉండి చూస్తున్నాం అనమాట, ఇంకా చాలా డౌన్గా ఉంది. ఇలా ఈ ఏరియాలో కొంచెం డౌన్గా ఉన్న ఇళ్ళన్నీ పూర్తిగా ఇలా సగం వరకు కూడా నీట మునిగిపోయాయి. వాళ్ళందరూ కూడా రోడ్ల మీదే నిలబడి ఉన్నారు. ఇంకా పూర్తిగా నిలిచిపోయిన ఇళ్ళు మరికొన్ని ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆ వర్షపు నీళ్ళల్లోనే వాళ్ళు ఇప్పుడు ఈ రోజంతా ఉన్నారు. నిజంగా చూస్తుంటే ఎంత దారుణమైన పరిస్థితి. చాలా లోతుగా అయితే ఇక్కడ నీళ్లు చేరుకున్నాయన్నమాట. ఇంట్లో ఎవరైనా ఉన్నారమ్మా? అందరూ బయట ఉన్నారా? ఓకే, పక్క ఇంట్లో వచ్చి ఉన్నారు నీళ్ళు నిలిచిపోవడంతో. చూడండి ఎంతవరకు వాటర్ నిలిచిపోయాయో. కావాల్సిన సామాన్లన్నీ కూడా ప్యాక్ చేసుకొని కొంచెం హైట్లో పెట్టుకున్నారు. లోపల మనకి వాటర్ కనిపిస్తూ ఉంది, మనకి ఫ్రిడ్జ్, మంచము అలాంటివన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయండి. అక్కడ మనం లోపల చూసుకోవచ్చు. ఇలా ఈ రోడ్డంతా కూడా ఎన్ని లోతట్టుగా ఉన్న నివాసాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి, ఇంట్లోకి వెళ్ళిపోయాయని అంటున్నారు. ఎప్పటి నుంచి ఉన్నారమ్మా బయట? ఎప్పటి నుంచి ఉన్నారు? నీళ్ళు రాత్రి నుంచి ఉంది, మంచాల మీద అట్టే కూర్చున్నాం. పొద్దు నుంచి బాగా ఎక్కువైపోయినాయి. అయ్యో ఎప్పుడు రాలే మరి ఎట్లాగా, ఎప్పుడో 77లో వచ్చినాయి. ఇంకంతే మళ్ళీ ఇప్పుడు
అయ్యో తలుపులు వేసి ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఈ ఇంట్లోనేమో ఒక నలుగురు ఉంటారు, నలుగురు. ఆ ఇంట్లోకి ఇద్దరు ఉంటాం, ఆ ఇంట్లోకి ఇద్దరు ఉంటాం. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మీరంతా ఎక్కడ ఉన్నారు? ఏమో వెళ్ళారు, ఏటో 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 ఒక ఎత్తుకున్న వాళ్ళకి వెళ్ళి ఉన్నారు. ఇక మేము అదిగో ఆ ఇంట్లో ఇప్పుడు దాకా ఆ ఇంట్లో కూర్చున్నాం. మీరు వచ్చారంటే వచ్చాను, తడిసి మొత్తం అయిపోతాను, కాళ్ళు పసిపోయి అట్లా కొంటున్నామమ్మ మేము. మరి ఇంత పల్లంలో ఉండాలంటే ఇదంతా డ్రైనేజ్ ఇదంతా వచ్చేసేస్తుంది ఇటు. ఎట్టుంటాం చెప్పు తల్లి. ఎక్కడ ఉంటారు? మా ఇల్లు అక్కడేనండి. ఉంది ఇంతే అద్దెలకు ఉండవాళ్ళమేనండి అందరం. అదేనండి ఈ డ్రైనేజీలు పొంగి ఉండలేక ఎత్తుండ ఇళ్ళల్లో ఉంటున్నామండి. అది చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? మీ ఇల్లు ఎక్కడ? ఇది మాది వరలక్ష్మి నగర్ అండి, ఐటీఐ కాలేజీ రోడ్లో 5వ నెంబర్ రోడ్డు. ఇది మేము ఇంతవరకు ఇలాంటి వర్షాన్ని చూడలేదండి, చాలా హెవీగా వచ్చింది. 20 ఏళ్ళ నాకు 20 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇంత వర్షం రాలేదు. చాలా ఇళ్లల్లోకి వెళ్ళిపోయింది. జనాలు చాలా ఇప్పటికే జ్వరాలతో చాలా బాధపడుతున్నారు. వరలక్ష్మి జనాలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వర్షాన్ని మేము ఎప్పుడు చూడలేదు. మరి దయచేసి గవర్నమెంట్ ఈ జ్వరాలకి వీటికి త్వరగా స్పందించాలని మేము కోరుకుంటున్నాం. ఎంతమంది ఉంటారండి మీ ఇంట్లో? మా ఇంట్లో నలుగురు ఉన్నామండి, నలుగురు ఉన్నాం. ఇలా నీళ్లు ఇంట్లోకి నీళ్ళు వచ్చేసిన ఇల్లు ఎన్ని ఉండొచ్చు? 10 వరకు ఉండొచ్చు. ఈ రోడ్లో ఎంతమంది ఉంటారండి మీరు చెప్పండి? 500 మంది 40 కుటుంబాలు, 500 మంది దాకా జనాలు ఉంటారు. 110 కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో, అంత అందరూ మొత్తం మీద అందరూ రోడ్డు మీదే ఉన్నారు రాత్రి నుంచి కూడా. సో ప్రస్తుత పరిస్థితి అయితే విజయవాడ వరలక్ష్మి నగర్లో పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చాలా వరకు డౌన్గా ఉన్న ఇళ్లల్లోకి పూర్తిగా వర్షపు నీరు చేరుకోవడంతో కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడము, కొంచెం పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళకి తినడానికి త్రాగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు. చిన్నపిల్లలతో కూడా ఉన్నారు కొంతమంది. మరి ఇదే వర్షపాతము ఇంకా 2 రోజులు ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడంతో కొంచెం మాకు భయం వేస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే మరి 2 రోజులు వర్షానికి మేము ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది కూడా వాపోతూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా కనిపిస్తూ ఉంది విజయవాడకి సంబంధించిన వరలక్ష్మి నగర్లో. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.